రాజధాని అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డుకు కనెక్టివిటీ ఇచ్చే స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 2లోని భాగంగా కొండవీటి వాగు బంకింగ్ హామ్ కెనాల్ పై స్టీల్ బ్రిడ్జ్ నిర్మించారు. ఈ రోడ్డును ఎల్లుండి సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. రాజధాని అమరావతి అభివృద్ధికి టేకాఫ్ లాంటి సీడ్ యాక్సెస్ రోడ్ పార్ట్ 2 కూడా పూర్తయింది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ రెండవ భాగంలోని అత్యంత కీలకమైనటువంటి స్టీల్ బ్రిడ్జ్లు రెండింటి కూడా ఇప్పటికే సిద్ధమయ్యాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏదైతే రాజధాని అమరావతిని అదేవిధంగా మంగళగిరి విజయవాడ ప్రాంతాన్ని హైవేని కూడా కలిపేందుకు ఈ స్టీల్ బ్రిడ్జ్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నవి రెండు వేరువేరుగా ఉన్నటువంటి స్టీల్ బ్రిడ్జ్లు కనిపిస్తున్నాయి. ఒకటి వెళ్ళడానికి, ఇంకోటి రావడానికి రెండు బ్రిడ్జ్లు ఏర్పాటు చేశారు. వీటితో పాటు దీనికి పైన సుమారు 180 మీటర్ల విస్తీర్ణంతో మరొక రెండు స్టీల్ బ్రిడ్జ్లు కూడా కొండవీటి వాగుపై నిర్మించారు. అదేవిధంగా ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్ ఉందో ఆ సీడ్ యాక్సెస్ రోడ్లో ఇంకా ఎక్కడెక్కడైతే ఇంకా ఆగిపోయి నిలిచిపోయిన పనులు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పటికే పూర్తి చేశారు. ముఖ్యంగా సీడ్ యాక్సెస్ రోడ్ను E3గా ప్రస్తావిస్తారు. అమరావతి మాస్టర్ ప్లాన్లో ఇది అత్యంత కీలకమైనటువంటి ఆర్టీరియల్ రహదారిగా మనం పేర్కొనవచ్చు. మొత్తం 21 కిలోమీటర్ల విస్తీర్ణంతో అమరావతి మధ్య నుంచి వెళ్తున్నటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డుకి అనుసంధానంగా అనేక రోడ్లు కలిసి ఉంటాయి. మొదట్లో దీన్ని నిర్మాణానికి అయ్యే ఖర్చు ఇప్పుడు భారీగా పెరిగిందని చెప్పుకోవచ్చు. 5 ఏళ్ల పాటు వైసీపీ ఈ రోడ్డు నిర్మాణాన్ని పక్కన పెట్టేయడంతో అది కాస్ట్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. అదేవిధంగా సీడ్ యాక్సెస్ రోడ్డు అమరావతికి ఒక ఎంట్రీ లాంటిది. అందుకే ఇక్కడ మనం చూడొచ్చు, అది నల్లగా కప్పున్నటువంటి ఒక బ్లాంకెట్ ఏదైతే పైన వేశారో దాని కింద ఏ అనే అక్షరంతో అమరావతి ది పీపుల్స్ క్యాపిటల్ అనే యాంబ్లం వస్తుంది. వెల్కమ్ టు అమరావతి ది పీపుల్స్ క్యాపిటల్ అనే యాంబ్లం వస్తుంది. ఇక్కడి నుంచి అమరావతి స్టార్ట్ కాబోతుంది. దానికోసమే దాన్ని గుర్తింపు చిహ్నంగా ఏ అనే అక్షరంతో స్టీల్తో దీన్ని ఏర్పాటు చేశారు. దీన్ని నెల 13న ముఖ్యమంత్రి ప్రారంభించి ఇవే స్టీల్ బ్రిడ్జ్ల మీద నుంచి వెళ్ళి మళ్ళీ కొండవీటి వాగు వద్ద ఉన్నటువంటి మరొక స్టీల్ బ్రిడ్జ్ను కూడా ప్రారంభించి అక్కడి నుంచి నేరుగా సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్కు ముఖ్యమంత్రి చేరుకుంటారు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ సంబంధించినటువంటి నిర్మాణాలు అన్నీ కూడా పూర్తయిపోవడంతో ఆ రోజు ఆ నిర్మాణాలకు సంబంధించిన కీస్ తాళాలను CRDA అధికారుల నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకుని GADకి ముఖ్యమంత్రి అప్పగించబోతున్నారు. 2018 నాటికి ఈ మొదటి భాగం సీడ్ యాక్సెస్ రోడ్లో పూర్తి కాగా తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో వెంకటపాలెం నుంచి ఈ ఉండవల్లి వరకు ఉన్నటువంటి రెండవ పార్ట్ 2 భాగం ఇంకా మిగిలిపోయి ఉంది. అయితే దాన్ని ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో సీడ్ యాక్సెస్ రోడ్డు మీద ప్రత్యేకంగా దృష్టి సారించి దీన్ని పూర్తి చేసింది. 99.5% భూములు ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకోవడంతో పాటు ఇక 0.5% ఏదైతే ఎవరైతే ల్యాండ్ పూలింగ్కి ఇవ్వలేదో దానికి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్కి వెళ్ళైనా సరే ముందుకు వెళ్లాలని నిర్ణయించడంతో చిన్న చిన్న వంపులు మలుపులు ఉన్నప్పటికీ సీడ్ యాక్సెస్ రోడ్డుకి దాదాపు సీడ్ యాక్సెస్ రోడ్డును అయితే మాత్రం పూర్తి చేసి ఈ నెల 13న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా జాతికి అంకితం చేయబోతున్నారు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు కనుక పూర్తయితే అమరావతి రాజకీయ ఆర్థిక అభివృద్ధికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా అందుబాటులోకి రావడంతో ఇక అమరావతి ప్రజాప్రతినిధుల రాజధాని కూడా కాబోతుందని మనం చెప్పుకోవచ్చు. అంటే ప్రతినిధులందరూ కూడా ఇకపైన అక్కడే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా రాయపూడి సమీపంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్లో ఉండబోతున్నారు. ఇక మనం సీడ్ యాక్సెస్ రోడ్డు ఎంట్రన్స్ ప్రత్యేకత చూడొచ్చు. ఇక్కడ ఏ ఆకారంతో వెల్కమ్ టు అమరావతి ది పీపుల్స్ క్యాపిటల్ అని ఏ ఆకారంతో ఉంటుంది. అటు ఇటు కూడా గ్రీనరీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ మొక్కలను అదేవిధంగా గ్రీనరీని కూడా నాటేందుకు సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 13న ఉదయం 10:30 గంటలకు ముఖ్యమంత్రి ఇక్కడ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇక్కడి నుంచి నేరుగా ఇదే వంతెన మేంచి వెళ్ళి తరువాత ఉన్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ను కూడా దాటుకుని అమరావతిలో ఆయన ప్రవేశిస్తారు. అమరావతిలో ప్రవేశించి ఎమ్మెల్యే క్వార్టర్స్ను కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని ఫైనల్గా ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు అదేవిధంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ను కూడా అమరావతిలో చాలా కీలకంగా ఉన్నటువంటి ఈ బిల్డింగ్స్ అన్నింటిని కూడా ప్రారంభించి అమరావతి అభివృద్ధికి ఒక జెట్ స్పీడ్లో ముందుకు వెళ్లే విధంగా ఒక టేకాఫ్ను అయితే ముఖ్యమంత్రి ఆ రోజు ఏర్పాటు చేయనున్నారు. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో సత్య, ABN ఆంధ్రజ్యోతి, అమరావతి.